నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. యూ ఆర్ లుకింగ్ లైక్ హీరోయిన్ సుచరిత. ఓహ్! థాంక్ యూ గురుగారు. మోస్ట్ వెల్కమ్ అమ్మా. ఆ! గురుగారు, ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది గురుగారు. హ్మ్. ఏంటి అంటే, ఒక మహిళ చనిపోయి కరెక్ట్‌గా మళ్ళీ 8 నిమిషాలకు మళ్ళీ బ్రతికింది. తను బ్రతికి అలా నార్మల్‌గా కాకుండా తను ఆ 8 నిమిషాల వ్యవధిలో ఏదైతే అనుభవించిందో అదంతా క్లియర్‌గా చెప్పింది. దాని గురించి మీరేమంటారు? ఎగ్జాక్ట్‌లీ. అది నిజమైనటువంటి సంఘటన. ఇంతవరకు కూడా చనిపోయి చాలామంది బ్రతికి మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళు చాలామందున్నారు. ఈమె ఒక న్యూరలాజికల్ ప్రాబ్లమ్‌తో ఆమె వ్యాధి మయోక్లోనస్ డిస్టోనియా అనేటటువంటి వ్యాధితో ఆమె చనిపోయింది. పల్స్ పనిచేయట్లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు, హార్ట్ పనిచేయట్లేదని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. ఆమె పేరు బ్రియానా లాఫర్టీ. ఓకే. బ్రియానా లాఫర్టీ. 33 ఇయర్స్ ఏజ్ ఓల్డ్. ఓకే. ఓకే. అయితే ఆమె పల్స్‌లు అన్నీ చూసారు. చనిపోయిందని డిక్లేర్ చేశారు. హ్మ్. డిక్లేర్ చేసిన తర్వాత 8 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నీ పనిచేసినాయి, లేచింది. డాక్టర్స్ షాకింగ్. కూడా షాకింగే. ఆ! అయితే ఆమె నిజంగా ఎంత బాగా చెప్పిందంటే, ఇంతవరకు ఫిలాసఫర్స్ ఎవ్వరూ చెప్పలేనంత గొప్ప విషయాలన్నీ క్లియర్‌గా చెప్పింది. ఓకే. ఎలా అంటే పునర్జన్మల గురించి చాలామంది చెప్తారు. అవును. అవును గురుగారు. ఎలా మేము చచ్చిపోయి బతికి మళ్ళీ తిరిగొచ్చామన్న వాళ్ళున్నారు. యముడు కనబడుతున్నాడు. హ్మ్. అక్కడ వేరే వాళ్ళున్నారన్నారు. పాపం చదువుకోలేని వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు చెప్తారు. ఈమె హైలీ ఎడ్యుకేటెడ్ ఈమె. ఓకే. కాబట్టి ఒకళ్ళైతే ఏమంటారు, చనిపోయేటప్పుడు 1000 తేలులు కుట్టినంత నొప్పుంటుందన్నారు. అవును. ఆమె చనిపోయి వచ్చిన తర్వాత ఏమని చెప్పిందంటే, ఆమె వర్డ్స్‌లో చెప్తాను. "దేర్ ఈస్ నో పెయిన్. హ్మ్. జస్ట్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ పీస్ అండ్ క్లారిటీ" అంది. ఓకే. అంటే చనిపోయిన తర్వాత ఆమె అనుభవించొచ్చింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ ఏదీ లేదు. ఏమని చెప్పింది? డీప్ సెన్స్ ఆఫ్ క్లారిటీ అండ్ పీస్ ఉంది అంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రీలెర్న్ చేస్తున్నాం కదా! మనం అందరం కూడా బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఆఫ్ పోస్ట్ రివైవల్. అంటే మళ్ళీ ఈ పునర్జన్మ ఏంటి? మళ్ళీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? రివైవల్ రివిజన్ లాగా. హ్మ్. సో, దానికి ఏం చెప్తుంది? లైఫ్‌కి, డెత్‌కి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆమె వర్డ్స్‌లో చెప్తాను. డెత్ ఈస్ ఎన్ ఇల్యూజన్. ఓకే. ఓకే. డెత్ అనేది ఒక భ్రమ. హ్మ్. అండ్ అవర్ సోల్ నెవర్ డైస్. అది అందరికీ తెలిసిందే. హ్మ్. డెత్ కూడా ఇల్యూజన్. రైట్. అండ్ అవర్ కాన్షియస్‌నెస్ రిమైన్స్ అలైవ్. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చైతన్యము అది జాగృతమయ్యే ఉంటుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం శవం చనిపోయిన తర్వాత 5 ప్రాణాలు పంచ ప్రాణాలతో తయారైన అంటాం కదా! అవును. 5 ప్రాణాలు చనిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. హ్మ్. అయితే ఆరవ ప్రాణం ఉంటుందనమాట. అవును. అందువల్లనే అందరూ చనిపోయిన తర్వాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న అని పిలవండి అంటారు. హ్మ్. ఎందుకంటే పుసుక్కుమని లేచిన సందర్భాలున్నాయి. ఆరవ ప్రాణంతో వెళ్ళంది ఈ ఈ 5 ప్రాణాలతో ప్రాణం పూర్తిగా వెళ్ళదు. వాళ్ళకన్నీ వినబడతా ఉంటాయి అంతా జరిగిందంతా. అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ శవము సడెన్‌గా అక్కడ డీకంపోజ్ అవ్వాల. కాలుస్తారు కదా! కాల్చినప్పుడు బాడీ డీకంపోజ్ అవ్వాల. ఓకే. డీకంపోజ్ అయినప్పుడు మాత్రమే ఈ ఆరవ ప్రాణం గాల్లో కలుస్తుంది. ఓకే. అంతవరకు చనిపోయినా సరే ఇంకా వినబడతా ఉంటాయి. ఇది రిసర్చ్ చెప్పింది. ఇదేదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు. ఓకే. నేనొక ప్రొఫెసర్‌ని, ఒక డాక్టర్‌ని, ఐఐటీ మద్రాస్‌లో ఫిజిక్స్ చదివినటువంటి వాడిని, ఒక అధర్వణ పండితుడిని కాబట్టి ఇంత క్లియర్‌గా మా గురువులు చెప్పిందంతా కూడా నేను చెప్తున్నా. హ్మ్. నెక్స్ట్ ఇక ఆహ్, ఆ బాడీ మరి కప్పెట్టేస్తారు చాలామంది. అక్కడ కూడా కొంత టైం పడుతుంది. డీకంపోజ్ అయిన తర్వాత సోల్ ఎళ్ళిపోతుంది. ఇదైతే పక్కా అనమాట. శాస్త్రం, గరుడ ఓకే. పురాణం ఇవన్నీ చెప్పేవి. ఈమెకు జరిగిన అనుభవం ఏముంది? నా కాన్షియస్‌నెస్ అలాగే జాగ్రత్తగా ఉంది. నాకంతా వినబడుతుంది. పక్కన వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా. అండ్ అవర్ వెరీ ఎసెన్స్ సింప్లీ ట్రాన్స్‌ఫార్మ్స్. ఇది అద్భుతం అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఈ 1 మినిట్ ముందున్నాం. హ్మ్. 1 మినిట్ ముందున్న తర్వాత మళ్ళీ కాఫీ తాగాం హ్మ్. అనుకుందాం. మళ్ళీ 1 మినిట్ అయిపోయింది. మళ్ళీ 1 మినిట్ నెక్స్ట్ మినిట్‌లోకెళ్తాం. కంటిన్యూయస్ ప్రాసెస్ లైఫ్. ఈ లోపల మనలో ఉన్న కొన్ని సెల్స్ చచ్చిపోతా ఉంటాయి. హుహు. మనం డెత్‌కి దగ్గరగా వెళ్తుంటాం. కొత్త సెల్స్ పుడతా ఉంటాయి. ఇట్లా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. అంటే పరివర్తన అంటాం. ఈ ఓకే. పరివర్తన అనేది చిన్నప్పుడు బేబీ కింద పుట్టినప్పుడు ఇంతే. ముందు పిండం కింద ఉంటుంది. అవును. వూమ్‌లో, తల్లి కడుపులో.
తర్వాత చైతన్యం వచ్చి కదలడం వస్తుంది. భూమి హ్మ్. మీదకొచ్చిన తర్వాత స్లోగా అన్నీ గ్రహిస్తూ ఉంటాం. హ్మ్. కదులుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. లేవగానే నడిచేస్తాడా ఎవడైనా? ఇంత అన్నం తినేస్తాడా? తినడు. లేదు. పాలు తాగి స్లోగా ఇమ్యూనిటీ పవర్ గెయిన్ చేసుకుంటూ స్లోగా ఎలాగైతే ఇదంతా ట్రాన్స్‌ఫర్మేషన్. అవును. ఆ చిన్నగా ఉన్న బేబీ పెద్దగా అయిన తర్వాత ఓకే. మంచి టీనేజ్‌లోకొచ్చిన తర్వాత మంచి బలంగా ఉంటాం. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 'దారా సింగ్‌లాగా బాడీ బిల్డర్స్ అవుతాం. ఒక టీనేజ్‌లో. ఆ తర్వాత స్లోగా మళ్ళీ పెళ్లి అన్నీ అయిన తర్వాత డిటెరిరేట్ అవుతూ ఆర్గన్స్ అన్నీ కూడా డిస్‌ఫంక్షన్ జరుగుతాయి. హ్మ్. ఇంక పని చెయ్యవు అవి. స్లోగా డెత్‌కెళ్ళిపోతాం. సో, ఓకే. ఇది కదా ట్రాన్స్‌ఫర్మేషను. అవును. ఆ తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూయేషన్ ప్రాసెస్. దాని గురించి ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. బ్రియానా లాఫర్టీ. ఏమంటుంది? దేర్ ఈస్ నో పెయిన్. అసలు పెయిన్ లేదు. కృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు. ఓకే. గరుడ పురాణం కూడా అదే చెప్తుంది. వీళ్ళు మార్చి అబ్బే 1000 తేళ్ళు కుట్టినంత నొప్పొస్తుందని సొల్లు కబుర్లు చెప్తున్నారు. దేర్ ఈస్ నో పెయిన్. షర్ట్ మార్చినంత బాడీ శిథిలమైన తర్వాత డ్రెస్ చిరిగిపోయినటువంటి డ్రెస్‌ని ఏ విధంగా అయితే నెక్స్ట్ డ్రెస్‌లో వేస్తామో సో, అట్లా వేసుకోవడమే. బాడీ ఓకే. సోల్ అకామిడేట్ చేయదు అందులో. ఓకే. అందులో ఉండలేదది. వేరే ఓకే. బాడీలోకెళ్ళిపోవాలి. వేరే షర్ట్‌లోకెళ్ళిపోవాలి. చిరిగిపోయిన ఓకే. బాడీ కుదరదు. అట్లా. ఓకే. ఎలా అంటే ఇక్కడ మనకి ఈ యొక్క సోల్‌లో ఏమవుతుందంటే ఈ యొక్క ఏ విధంగా అయితే డ్రెస్ నుంచి వేరే డ్రెస్‌లోకి మనం వెళ్ళామో హ్మ్. అప్పుడు నొప్పుంటుందా? మన ఎదురుగుండా ఒక ఉండదు. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు అందరూ చచ్చిపోతా ఉంటారు. మరి నువ్వు 1000 తేళ్ళు కుట్టిన ఒక తేలు కుడితేనే తేలు కుట్టిన గిలగిలలాడతాం, అరుస్తాం. నువ్వు షేక్ అన్నా అవుతాం కనీసం. అవును. 1000 తేళ్ళు ఒకేసారి కుట్టిన బాధుంటే, ఒక పిల్లి నా కళ్ళ ముందు చచ్చిపోయింది బోలెడు సార్లు. బోలెడు మంది మనుషులు చచ్చిపోయారు. కుక్కలు చచ్చిపోతాయి. మనందరికీ ప్రతి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఉంటుంది. ఎక్కడంత వాళ్ళు అన్‌బేరబుల్ పెయిన్ ఏమన్నా వాళ్ళు అనుభవించారా? లేదు. లేదు. కనబడుతుంది. మామూలు నేచురల్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్‌లోకి మామూలుగా సోల్ ఎళ్ళిపోద్ది అంతే. సో, అక్కడ ఐ డిడ్ నాట్ సీ ఆర్ రిమెంబర్ మై హ్యూమన్ సెల్ఫ్. హ్మ్. నేను నా నా సెల్ఫ్ హ్యూమన్ సెల్ఫ్ నేను నా గురించి నాకు గుర్తులేదు. హ్మ్. ఒక్కొక్కసారి చూడు వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు మన పేరు మర్చిపోతాం. పేరు మర్చిపోయి ఎక్కడ? మీరెక్కడుంటారు? ఏదో ప్రశ్నేసినప్పుడు ఆబ్సెంట్ మైండెడ్ ఆ! ప్రొఫెసర్ అంటాం. ధ్యాస ఎక్కడో ఆబ్స్ ఉంటుంది. ఆ! ధ్యాస ఎక్కడో ఉండి ఎలాగైతే ఆబ్సెంట్ మైండెడ్ ఇప్పుడు కళ్ళజోడు ఇక్కడ పెట్టుకుంటాం. చిన్నప్పుడు మనం చదివాం కుర్చు అని. ఆ కుర్చీ ఇక్కడే కళ్ళజోడు దీనికే పెట్టుకుంటాడు. హ్మ్. పెట్టుకొని మొత్తం అంతా ఎక్కడ పెట్టాను మొత్తం అంతా ఎతుకుతాడు. వాళ్ళ ఆవిడ చెప్పుద్ది నేను ముక్కు మీద ఉందిరా నాయనా అని. అట్లా ఆబ్సెంట్ మైండెడ్ అంటాం. ఓకే. సో, అలా అవుతాము. ఐ వాస్ కంప్లీట్‌లీ స్టిల్. మనం స్టాచ్యూ అని ఆటలాడతాం చూసావా? హ్మ్. 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 స్టిల్ వాటర్ అంటే ప్రవహిస్తున్నటువంటి నీళ్ళే సడెన్‌గా ఆగిపోతాయి. ఓకే. అట్లా మనము అచేతనమైపోతాం. ఓకే. దట్ ఈస్ డెత్. ఎంత ఓకే. బాగా డిఫైన్ చేసిందామె. అండ్ యట్ ఐ ఫెల్ట్ ఫుల్లీ అలైవ్. స్టిల్‌గా ఉన్నా ఫీలింగ్ లోపల జరుగుతుంది. నేనింకా అలైవ్‌గా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంది. ఓకే. అండ్ మోర్ మైసెల్ఫ్ థాన్ ఎవర్ బిఫోర్. అండ్ నాకప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎలాగైతే అలైవ్ ఫీలింగ్ ఉందో ఇప్పుడు అంతకుముందు కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం గాలి ఫ్యానేసుకుంటాం. మంచి చల్ల గాలొస్తుంది. కెన్ యూ షో మీ ద ఎయిర్? నో. నో. మనం ఫీల్ అవుతాం. ఎక్స్‌పీరియన్స్ అవును. అవుతాం. అవును. ఆ వ్యక్తికి మాత్రమే ఆ ఎక్స్‌పీరియన్స్ అవుద్ది. ద సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యానేసుకున్నప్పుడు నీకే సేమ్ లాగా తగులుతది. నాకు సేమ్ లాగా తగులుతది. అందరికి ఎక్స్‌పీరియన్స్ విల్ బి సేమ్. ఓకే. అగ్నిలో చెయ్యి పెడతాం. చెయ్యి పెట్టినప్పుడు కాలుతుంది. ఆ కాలు ఎలా కాలింది చూపిచ్చంటే పెయిన్ చూపిచ్చలేం. మంటను చూపిచ్చలేం. మామూలు మంటను చూపిస్తాం. మనకు కాలినటువంటి ఆ పెయిన్ ఎక్స్‌పీరియన్స్‌ని చూపించలేం. అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాల. ఓకే. నీకు ఎలా కాలుతుందో నాకు అలా కాలుతుంది. అందరికి అలా కాలుతుంది. సిమిలారిటీ ఉంటుంది. గాలి ఎలా తగులుతుందో అలాగే డెత్‌లో కూడా సిమిలారిటీ ఉంటుందనమాట. అందరికి ఓకే. ఏం పెయిన్ ఉండదు. మనం ఇంకా స్టిల్ అలైవ్‌గా ఉన్నాము అని మనకి అనిపిస్తా ఉంటది. అంతకుముందు గతంలో, ఫ్యూచర్‌లో ఎలాగైతే మనం ఉన్నామో అలాగే ఉంటుందనమాట. ఫ్యూచర్‌లో కూడా అలాగే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అండ్ ఏమంటుంది? ఐ వాస్ సడెన్‌లీ సెపరేటెడ్ ఫ్రమ్ మై ఫిజికల్ బాడీ. ఓకే. నా భౌతిక శరీరం నుంచి సెపరేట్ అయిపోయాం. మనం ప్రతిరోజు కూడా నిద్రలో కలలు చెందుతూ ఉంటాం గదా! కలలు చెందుతున్నప్పుడు కూడా సెపరేట్ అవుతాం. ఓకే. వెళ్ళిపోయి మళ్ళీ సడెన్‌గా వచ్చేసి ఆ బాడీ అందుకనే హఠాత్తుగా లేపొద్దంటారు. లేపితే ఓకే. ఇంక అది భయపడి ఆ ఆత్మ డిస్కనెక్ట్ అయిపోద్ది. అందుకనే అది అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా యూట్యూబ్స్‌లో సిల్వర్ థ్రెడ్ ఉంటుంది. మనకి బాడీకి నాభికిను, ఆ సోల్‌కి అని ఉంటుంది. ఆ నాభి ఎప్పుడైతే అది మొత్తం ఊర్లన్నీ, దేశాలన్నీ తిరుగుతుంది. ప్లానెట్స్ అన్నీ తిరిగేసి వస్తుంది గదా! సడెన్‌గా లేపితే ఈ థ్రెడ్ డిస్కనెక్ట్ అయిపోయిందనుకో నిద్రలో చచ్చిపోయినోళ్ళు బోలెడుమందున్నారు. ఓకే. మళ్ళీ అదొచ్చేస్తుందంటారు. అర్థం అవ్వడానికి చెప్తున్నారది. ఓకే. సో, ఇక్కడేంటంటే ఐ వాస్ సడెన్‌లీ సెపరేటెడ్ ఫ్రమ్ మై ఫిజికల్ బాడీ అండ్ ఈజ్ ఎ న్యూరాజికల్ కండిషన్‌తో ఆమె బాధపడింది.
అండ్ ఈమె ఈ విధంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్పిందమ్మా. కాబట్టి ఇది సత్యం అని చెప్పి ఎవరైతే సైంటిస్టులు, డాక్టర్లు స్టన్ అయిపోయారు. ఇలాగే చాలామంది రీసెర్చ్‌లు చేశారు. అందరూ గూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. అండ్ పునర్జన్మ ఉంది అనేటటువంటి విషయం గూడా శాంతిశ్రీ అని ఒకామె జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హ్మ్. ఆమె మళ్ళీ పుట్టి ఇదిగో ఈమె మా ఇల్లు అది అని తీసుకెళ్తే చిన్న పిల్ల ఏంటి ఎలా చెప్తుందని తీసుకెళ్లారు. ఆ ఓకే. ఇంట్లో ఇగో ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది. అన్నీ చూపించుకో ఈమె మా అత్త, ఈమె మా ఇల్లు అని పేరులతో సహా పిలిచింది. గాంధీ మహాత్ముడికి ఆశ్చర్యమేసి వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయించాడప్పుడు. ఓకే. వన్ మ్యాన్ కమిషన్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు. యెస్! షీ ఈస్ కరెక్ట్ అని సర్టిఫై చేసింది గవర్నమెంట్. ఓకే. కాబట్టి ఈ యొక్క పునర్జన్మలున్నాయి. దీనికి అర్థం కాక ఆ ఎక్స్‌పీరియన్సెస్ అర్థం చెప్పడానికి ఇప్పుడు ఒక స్వీట్ తింటామమ్మా, పాలకోవా తింటాం. ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుందని చెప్తాం. అంతేగాని మనం ఎంత తింటే ఎలా ఆస్వాదించామో అది చెప్పగలుగుతామా? లేదు. అది ఆస్వాదించినప్పుడే తెలుస్తుంది. అది అవును. తింటున్నప్పుడే నీకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు సేమ్ ఫీలింగ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అలైక్. అందువలన ఈ డెత్ కూడా సేమ్ ఫీలింగ్. స్వీట్లు తిన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఫీలింగ్ ఉంటుందో, అలాగే గాలి తగులుతున్నప్పుడు సేమ్ ఒకలాగే తగులుతుంది. ఈమె ఆడపిల్ల గదా! అని డిఫరెంట్‌గా తగలడం, నాకు డిఫరెంట్‌గా తగలడం అలా ఉండదు. సేమ్. ఓకే. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ నగ్న సత్యాలనమాట. అద్భుతంగా యూఎస్ఏలో ఇది జరిగినటువంటి సంఘటన. దీన్ని బట్టైనా సరే మనకు పునర్జన్మలున్నాయి. డెత్ తర్వాత ఇదే విధంగా దిస్ ఈస్ అథెంటిక్ అనమాట. షీ ఈస్ బ్యూటిఫుల్ లేడీ. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అండ్ అగైన్ హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. ఓకే. అందువలన ఆమె చెప్పిన ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము అంత ఇదిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కానీ ఓకే. బట్ ఎసెన్స్ అనేది ఇదమ్మా. ఓకే. మనము ఒక రకంగా తనకు కూడా థాంక్స్ చెప్పాలి. యాహ్! ఎందుకంటే నేను ఓకే. మళ్ళీ బ్రతికాను. నా లైఫ్ నేను చూసుకోకుండా తనకు హ్మ్. జరిగిన ఆ! అనుభవాన్ని యెస్. పంచుకోవడం ద్వారా ఎగ్జాక్ట్‌లీ. మనలాంటి వాళ్ళందరికీ నాలెడ్జ్ వచ్చింది. డెఫినైట్‌లీ అమ్మా. యూ ఆర్ బ్రిలియంట్ అమ్మా. ఆమె కృషిని నువ్వు గుర్తించావు. థాంక్ యూ అమ్మా. సూపర్ చెప్పావు. థాంక్ యూ గురువుగారు. థాంక్ థాంక్ యూ యూ సో అమ్మా. మచ్. థాంక్ యూ. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.